ఆమేన్. కీర్తన గ్రంథము 27 అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 27 first 6 verses reading alternatively. First 6 verses reading alternatively. Psalm was 27 beginning verse 1 and down verse 6. కీర్తన గ్రంథము 27 అధ్యాయము మొదటి 6 వచనాలు ఉత్తర ప్రత్యేకతగా చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్తును. నాతో యుద్ధము చేటుకు దండు దిగిరను, నా హృదయమును భయపడదు. నా హృదయం భయపడదు, నా మీద యుద్ధము రేగిరను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పరశాలమున దాచును, తన గుడారపు మాటు నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీదను ఆయన నెక్కించును. వల్లర్పించు పాడిన హోవాని గురించి స్తుతిగానము చేసేదను. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 8 రీడింగ్ ఆల్ టుగెదర్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుదాం. ఇందాక కూడా చదివాం కదా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యం ఎంతో శక్తివంతమైన, ప్రభావవంతమైన మందరితో మాట్లాడి బలపరిచే దేవుడిగా ఉన్నందుకు కొందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొరకు కొందనాలు. ఆరాధనకు సిద్ధపరిచి సాయం చేస్తూ నేడు దయచేస్తారు. యేసు ప్రభువు ప్రశస్తమైన నామం నుంచి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి వచ్చాము. దేవునికి వందనాలు. మనం చదువుకున్న దాంట్లో ఆరాధన అంటే ఏమిటి? 4 అక్షరాలు. ఆరాధన. ఇట్స్ బిగినింగ్ విత్ వర్షిప్. ఫస్ట్ మనం స్టార్టింగ్ వర్షిప్ ఎందుకు చేస్తామంటే దేవునికి ఇచ్చేది ఆరాధన. అల్ఫా ఒమేగా అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు, ధనవంతుడైన దేవుడు, రిక్తుడే దాసుని స్వరూపం ధరించుకునే దేవుడు. కాబట్టి ఆరాధన. మరొకసారి చెప్తాను. ఆరాధన అంటే అల్ఫా ఒమేగా అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు, ధనవంతుడైన దేవుడు, నమస్కరింపడిన దేవుడు, పూజార్హుడైన దేవుడు. కాబట్టి ఆరాధన చేయాలి. ఇప్పుడు ఎందుకు మనం ఆరాధన చేయడానికి వచ్చామంటే దేవుని స్తుతించే విధానంలోని దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధన చేయాలి. దేవునికి ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేస్తాయంటే దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడు, గొప్ప ఉపకారం చేశాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆరాధన చేయాలి. నాకు మేలు చేశాడు, ఉపకారం చేశాడు, రక్షణ ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆరాధన చేయాలి. మూడోది ఏంటంటే దేవుని ప్రజల మధ్య ఆరాధన చేయాలి. మొట్టమొదటిది ఆరాధన అంటే నేర్చుకున్నావు. అంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధన చేస్తున్నావు. మూడోది దేవుని ప్రజల మధ్య నువ్వేం చేయాలండి? ఆరాధన చేయాలి. నాలుగోది ఏంటంటే సర్వ సమూహంతో దేవుని పరిశుద్ధులందరితో ఆరాధన చేస్తాం. మన ఆరాధన పరలోకానికి వెళ్తుంది, ఈ లోకమును కూడా దేవుని స్తుతింపబడుతుంది. ప్రపంచం అందరితో యూనివర్సల్ వర్షిప్ అనమాట. పర్సనల్ వర్షిప్తో, తర్వాత సమాజం చర్చ్ వర్షిప్తో, యూనివర్సల్ వర్షిప్ అంటే దేవుని ఆరాధన చేసేదిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోని మొదటి వచనం చదవండి. కీర్తన గ్రంథం 27 అధ్యాయం మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును, నా రక్షణ ఉన్నాడు, నేను ఎవనికి భయపడదును. నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్తాను. సో దావీదు భక్తుడి కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరాధనాత్మతో కీర్తన, ఆరాధనాత్మతో నింపే కీర్తన. ఈ కీర్తనలోని దావీదు దేవుడు ఎన్నుకున్నాడు. యెహోవా నాకు వెలుగు, నా రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దేవునికి ఏమిచ్చాడు? వెలుగిచ్చాడు. దేవునికి ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. దేవునికి ఏమిచ్చాడు? మహిమ ఇచ్చాడు. దేవునికి ఏమిచ్చాడు? మందిరాన్ని తీసుకొచ్చి. కాబట్టి దేవుని ఏం చెల్లించాలని? ఆరాధన చేయాలి. చూడండి, మొదటి ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16 verse 7. మొదటి సమూయేలు గ్రంథము 16:7 చదవమ్మా. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టము, మనుషులు లక్ష్య పెట్టేవాడు యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతను త్రోసివేస్తున్నాను, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, యెహోవా ఏం చేస్తాడని హృదయాన్ని
అందరూ పైరూపం చూస్తారు, హృదయాన్ని చూడరట. కానీ దావీదు భక్తుడు దేవుడు ఏం చేశాడని హృదయాన్ని చూశాడు. తర్వాత చూడండి 11 వచనం చదవండి, మాట కనిపిస్తుంది. 11 వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా యెషయా అనగా, అతడు ఇంకా కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడని చెప్పాను. నీవు వాడిని పిలిపించుము. వచ్చి చూడండి ఎలాగున్నాడు దావీదు, చూసారా? ఫస్ట్ సమూయేలు చెప్పని యెషయా కుమారుడు, ఆఖరి వాడు దావీదు. తర్వాత పిలిపించంటే ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. మన వాళ్ళు చాలామంది దీనస్థితులు ఉంటారు, నాకేమీ లేదని, నా పరిస్థితి అని అంటారు. కానీ దేవుడు అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడండి? ఎన్నుకుంటాడు. తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి దావీదు ఎలాగంటున్నాడు చూడండి. అతడు పిలువనంపించి 12వ వచనం చదవండి. ఎర్రనివాడు, చూసారా? ఫస్ట్ ఎర్రనివాడు, చక్కని నేత్రం గలవాడు, చూచుటకు సుందరుడైనట్టును అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని అన్నాడు. అది నీ వెలుగు, నీ రక్షణ బయలుపరుస్తుందంటే నేను కోరుకున్నవాడు ఇతడు, ఆయనే దావీదు. సరేనే, నేను కోరుకున్న ఇతడే. నువ్వు కూడా ఆ ఇష్కోలు మందిరంకి వస్తున్నావు, ఆరాధన చేసిన నేను కోరుకున్న సిస్టర్ గారు ఇతడే, ఈవిడే. నేను కోరుకున్న బ్రదర్ ఇతడే, ఈవిడే అని అంటున్నాను అనమాట. అది నేను కోరుకున్నవాడు ఇతడే, అది ఆరాధన. నీవు దేవుడిని కోరుకుంటున్నావా? నీ వెలుగు, నీ రక్షణ బయలుపడుతుంది. నేను ఎవరికి భయపడకూడదు. ఆరాధన ఆత్మతో నింపబడినప్పుడు నువ్వేం చేయాలి? ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ఆరాధన గట్టిగా వస్తుంది. సంతోషం వచ్చింది, ఆరాధన మర్చిపోతారు, రాను రాను కూడా దిగజారిపోతారు విశ్వాసం. అలా కాదనమాట. క్రైస్తవ జీవితం ఏంటంటే ఒక శ్రమల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా వెళ్ళాలి, బాధల గుండా వెళ్ళాలి, ఇరుకుల గుండా వెళ్ళాలి, ఇబ్బందుల గుండా వెళ్ళాలి, తెగులుతో వెళ్ళాలి, కష్టంలో వెళ్ళాలి. అప్పుడు దేవుడు మహిమపడుతుంది. అది ఆరాధన అంటే. అప్పుడు చూసారని ఈ ఆరాధనకు వచ్చి నువ్వేం చేయాలి? నీ వెలుగు, నీ రక్షణ బయలుపరచబడాలి. మన వెలుగు ఎలాగుందో, మన రక్షణ ఎలాగుందో ఇతరులు చూపించాలి. చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్ళరు? ఏం పట్టుకెళ్తారు చెప్పండి? మనంటే 3 వస్తాయి. బాక్స్ వస్తుంది, బట్టలు వస్తాయి, మనం వేసుకునేవన్నీ కూడా వస్తాయి. కానీ ఇంకేమి తీసుకెళ్ళరు. అది కూడా అక్కడ కలిసిపోద్ది. కానీ ఆత్మ పరలోకానికి వెళ్తాయి. ఈ లోకంలో జీవించి నీవు ప్రభువు కొరకు ఈ మహిమ, ఈ శరీరంతో నీవు ఆరాధన చేయాలి. పరలోకములు కూడా మహిమాదేవంతో ఏం చేస్తావండి? ఆరాధన చేస్తావు. ఎలాగ ఆరాధన చేస్తావు చూడండి. ఈ లోకములు నువ్వు దేవుడు ఆత్మను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తావు. పరలోకములు కూడా ఏం చేస్తారని? హోలీ 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 హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గాన ప్రతిగానాలు చేస్తారు. యెషయా గ్రంథం 6 అధ్యాయం 3-4 వచనాలు చదవండి. త్వరగా తీయాలి, టైం అయిపోతుంది. యెషయా గ్రంథం 6 అధ్యాయము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిన్ను గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేస్తాను. అంతేనా కదమ్మా? అంతే ఉంది, ఇంకెట్టుందా? సర్వలోకం వెలగందటండి గాన ప్రతిగానం చేస్తున్నారు. షాలేం ప్రార్థన మందిలోని లిడియా ఆంటీ గారు ఉండేవారు. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు కదా, ముషిరివాడు శ్యామ వాళ్ళ అమ్మగారు. గట్టిగా ప్రభా నేనంతో పాపిని నన్ను రక్షించాడు గట్టిగా ఆరాధన చేసేది. 1000 మంది కూర్చున్నాడు షాలేంలో. ఇప్పుడు కాదు, అప్పుడు పాత మందిని చెప్తున్నాను. అంతగా పలానా సిస్టర్ ఆరాధన చేస్తున్నాను, పలానా బ్రదర్ ఆరాధన చేస్తున్నాను అంటారు. ప్రభు నేను కుక్కలాగా ఉన్నాను ప్రభు, పందిలాగా ఉన్నాను ప్రభు, నా బతికెప్పుడు మరి ఇప్పుడంటే ఎలా కుదిరితే చెప్పండి. ఈ ఆరాధన ఏంటంటే రొటీన్ లైఫ్ అయిపోయింది. ఎక్కడేసిన టేప్ రెకార్డ్ అక్కడ మా ఫాదర్ చెప్పాడు, ఎండాడైనా ఏడాడైనా మధురవాడైనా ఏడే జొత్తాడైనా నర్సీపట్నం ఎక్కడైనా ఒక మాట ఆడకూడదు. ఆరాధన అంటే దేవుని స్తుతించాలి. ప్రభు నేను ఇలాగే ఉన్నాను ప్రభు, నేనేం మారను ప్రభు అంటే ఏం మారుతావు నువ్వు చెప్పండి, ఏం మారుతావు బ్రదర్ చెప్పండి, ఏం మారరు అంటే. ఆరాధన అంటే ఏంటండి? దేవుని స్తుతించి. ఆ సిస్టర్ ఆరాధన చేయగానే లిడియాకి ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందిలేండి. గట్టిగా నేను దేవుని స్తుతించాలి, నేను దేవుని గనపరచాలి, నేను దేవుని మహింపరచాలి, నేను దేవుని స్తుతించాలి చెప్పేదనమాట. అది ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని చూడండి. 27వ కీర్తనలోని 4వ వచనం చదవండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో చూసారండి. ప్రసన్నత వెతుకుచున్నాను, ఆలయంలో ధ్యానిస్తున్నాను, నా జీవితకాలం దేవుని మందిరంలో ఉండకూడదు. ఇది మొదటి దావీదు అనుభవంలో ఏం చేశాడని? నా జీవితకాలం దేవుని మందిరంలో ఉంటాడు. మనం చచ్చిపోయినంతవరకు ఎక్కడికి రావాలని? మన ఇల్లు అన్నీ వదిలేయాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దావీదు అంత రాజు అయినప్పుడు ఏం చేశాడని? ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. డేవిడ్స్ లైఫ్లోని ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుడు బహుగా ఆశ్రయించాడు.
ఒక గొర్రెలు కాసుకున్నోడు ఏం చేశాడండి? రాజు ఆస్థానంకి వెళ్ళి మొదటిది చూసారా, ఆయన మందిరములో ఆయన ప్రసన్న చూచుటకు ధ్యానించుటకు దివారాత్రము జీవితకాలము దేవుని మందిరం నివసింపకోరాడట. మనం కూడా ఏం చేయాలని? ఏదో కష్టం వస్తే బాధ వస్తే మర్చిపోవడం కాదు, సంతోషం వస్తే ఎగిరిపోవడం కాదు. ఏ శ్రమ కష్టతో కాదు దేవుడు బయలుపరిచాడు. ప్రసంగం ఇంటికి వెళ్ళి చదువుకోండి. కష్టదుఖాలు, ఈ కష్టం రావాలి, బాధ రావాలి, ఇరుకు రావాలి, సుఖం రావాలి, వేదన రావాలి, మానవ జీవితాలు ఇవేవి లేకపోతే పరలోకమునికి ఎవడు వెళ్ళాడు. అది ఇక్కడ మొదటి. నువ్వు దేవుని మంది నివసింపగోరితే నువ్వు దేవుని మందిరావరణలో జీవిస్తావు. లేకపోతే వ్యర్థం, ఎంత వచ్చినా వ్యర్థం. పాటలు పాడిన వ్యర్థమే, ప్రార్థన చేసిన వ్యర్థమే, ఆరాధన చేసిన వ్యర్థమే, దేవుని స్తుతించిన వ్యర్థమే, దేవునికి కానుకలు ఇచ్చిన వ్యర్థం, దశంభావం ఇచ్చిన వ్యర్థం, అన్నీ వ్యర్థమే. దేవునితో చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించిన బట్టి దేవుని ఆవరణంలో ఏం చేస్తామంటే నివసింపగోర్చింది. మొదటి. రెండోది చూపిస్తాను చూడండి, త్వరగా రెండోది చూపిస్తాను చూడండి. రెండోది కీర్తన గ్రంథం 132 అధ్యాయం 7వ వచనం చదవండి. కీర్తనలో 132:7. త్వరగా ఎవరైనా తీయాలి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. 132 Psalms verse 7. ఆయన నివాస స్థలంలో పోదుము రండి, ఆయన పాదపీఠం మీద సాయలిపడదాం రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. యెహోవా చాలండి, నీ విశ్రాంతి స్థలంలో చూసారా, నివాస స్థలం పోదాం రండి. ఏం చేస్తున్నారు? రెండోది ఏంటండి? పొండి అనలేదు, రండి. పొండి అనలేదు. దేవుడు ఏమంటాడండి? ప్రయాసపడి పాప బార్చు సమస్త జనుల నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. రండి 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 అంటున్నాడు. కొంతమంది పొండి యేసుప్రభు కూడా పొమ్మన్నాడు కొంతమందిని. ఎవరిని పొమ్మన్నాడు చెప్పండి? యెరూషలేము పట్టణంలోని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ వ్యాపారపు ఇల్లుగా దేవుని మందిరం చేస్తే పొండి అన్నాడు అనమాట. తర్వాత ఏమన్నాడండి? రండి అన్నాడు మొట్ట. ఇప్పుడు మట్లాది వారి ముందు జరిగిన తర్వాత క్రైవిక్యాల మందిరం చేస్తారు పొండి అన్నాడు అనమాట. ఇక్కడ చూస్తారని రండి, నివాసస్థలం పోదాం రండి, పాదపీఠ మీద సాయలిపడదు రండి, నీ బలసూచకమైన మందసంతో కూడా ఉండి రండి రండి అంటారంటే దేవుని మందసం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెల్లించాలని? ఆరాధన చెల్లించాలి. నేను మందసం వచ్చినప్పుడు దేవుని ఏం చెల్లించాలని? స్తోత్రాలు చెల్లించాలి. నీ నోరు తెరవాలి. చాలామంది నోరు తెరవట్లేదు. ఆరాధన చేయండి అంటే ఎప్పుడు ఆ పాతోళ్ళు చేస్తాను, కొత్త వాళ్ళు ఎవరు చేస్తాను చెప్పండి? యూత్ చేయట్లేదు. చాలామంది యూత్ యవనస్తురాలు చిన్నపిల్లలు చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు చెప్పండి? ఎందుకు చేయట్లేదు? పర్లేదు బ్రదర్, నోరు బాగుంది బ్రదర్, మాట్లాడమంటే చెప్పండి. 24 గంటలు మాట్లాడమంటే మాట్లాడడం ముఖ్యమా, ఊరుకోవడం ముఖ్యమంటే ఏది ఊరుకోవడం చెప్పండి? అక్కలో మీరు బాగా తెలిసిన వాళ్ళు, మాకన్నా బాగా మాట్లాడతారు. 24 గంటలు 48 గంటలు వచ్చినా మాట్లాడతారు. ఒక ఆవిడ చచ్చిపోయింది అలాగే న్యూయార్క్ పట్టణంలో. డిబేట్ కాంపిటీషన్ అయింది. టాకింగ్ విత్ గాడ్, లెర్నింగ్ విత్ గాడ్ అన్నాడట. మొత్తం మాట్లాడుతుందట. 48 గంటలు కంటోపాడంగా చిప్ చేస్తుంది ఓటు, మాట్లాడుతుందట. గుండె అయిపోయి చచ్చిపోయాను. చూసారా? దేవుని మందిరానికి వచ్చి నీవు హృదయంతో ఏం చెల్లించి బలసూచకమైన మందసం రండి అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని మందిరాన్ని ఆరాధన చేయాలన్నమాట. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకోటి చూస్తాను చూడండి, ఇంకోటి చూద్దాం. కీర్తన గ్రంథము 122 అధ్యాయం 1వ వచనం 3వది. త్వరగా. యెహోవా మందిరం వెళ్ళదని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తాను. దేవుని మందిరంకి వెళ్తే ఏమొస్తుంది? ద జాయ్ఫుల్ అంటు ద లార్డ్. దేవుని మందిరంకి వస్తే సంతోషం. అన్నీ మర్చిపోతాం. ఎక్కడి వరకు చెప్పండి? ఎక్కడి వరకు? ఇంటి వరకు మర్చిపోతాం. మందిరం రాగానే ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది. సంతోషం హృదయం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాసక్యమైన సంతోషం, చెప్పనాసక్యమైన సంతోషం. తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సంతోషమే సమాధానమే, చెప్పనాస
సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. చూసారా, మూడోది ఏంటంటే దేవుని మందిరికి వస్తే సంతోషం. ఎంటర్ అవగానే వస్తుంది, జాయ్ఫుల్నెస్ వస్తుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జాయ్? జే ఫర్ జీసస్, ఓ ఫర్ అదర్స్, వై ఫర్ యూ. నీ జీవితంలో అదర్స్తో కలిపి దేవుని స్తుతించడానికి వస్తాయి కాబట్టి అది సంతోషం. దట్స్ లైక్ ఎ జాయ్. ఏముంది నీలోని? ఎప్పుడు ఏడుచుకోనొద్దు, నీరసంగొద్దు, మందిరికి వెళ్ళాలి కదండి, ప్రార్థన చేయాలి కదండి. వైపౌల్ గారు వచ్చేస్తారని, డేవిడ్ గారు వచ్చేస్తారని, జెర్మియా గారు వచ్చేస్తారని, చంద్రశేఖర్ వచ్చేస్తారని, సామ్యుయల్ గారు వచ్చేస్తారని, శ్యామ్ వచ్చేస్తారని అనుకోకూడదు. ఎవరి కోసం రావాలి చెప్పండి? ఎవరి కోసం రావాలి? దేవుని కోసం. అది దేవుని మందిరం అంటే. మూడోది, దేవుని మందిరం వెంట రావగానే ఏం రావాలని? మొదటిది ప్రసన్నత కావాలి, రెండవది మనస్ఫూర్తికి మందసం కావాలి, మూడవది దేవుని వెంటవగానే నీలో జాయ్. నాలుగోది చూపిస్తాను చూడండి, కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. ఉండండి తీయలేదు, మేమే చదువుగా. కీర్తన గ్రంథం 26:8, సామ్స్ చాప్టర్ 26 వస్తాయి. తీయండి అమ్మా, బైబిల్ తీయండి. అలా చూస్తున్నాడు, తీయండి బ్రదర్, తీయండి. యూత్ కూడా తీయండి, అలా చూస్తున్నాడు, తీయాలి బైబిల్. చదవండి బ్రదర్, చదువునైనా. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమహిమ నిలుపు స్థలమును నేను ప్రేమిస్తాను. దేవుని మందిరంకి వస్తే ఏముండాలండి? ప్రేమించాలి. ఏముండాలి? నాలుగోది ప్రేమ ఉండాలి. ఇది చూపించే గంట వాక్యం అని చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్పేస్తాను. అక్కడ నువ్వు దేవుని మందిరంకి వస్తే నీలో ప్రేమ ఉండాలి. లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్ అండ్ సేవ్ వన్ అనదర్ అండ్ ప్రే వన్ అనదర్. ఒకళ్ళు ప్రార్థించుకోవాలి, వాళ్ళని వెంబడించుకోవాలి, వాళ్ళని ఆరాధించుకోవాలి, వాళ్ళని మయంపరుచుకోవాలి, వాళ్ళని స్తుతించుకోవాలి, వాళ్ళని గణపరుచుకోవాలి. దేవుని వాక్యంతో నింపాడు, అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుంది. అది దట్స్ లవ్ విత్ గాడ్. చూసారండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ అంటే? ఎల్ ఇస్ ద లిజనింగ్, ఓ ఇస్ ద ఒబీడియన్స్, వి ఇస్ ద వెర్టికల్, ఈ ఇస్ ద ఎటర్నల్ థింగ్, ఎర్త్లీ థింగ్. దట్స్ లైక్ ఎ లవ్. లిజనింగ్, ఒబీడియన్స్, వెర్టికల్ థింగ్, ఎటర్నల్ థింగ్, ఎర్త్లీ థింగ్. దట్స్ లైక్ ఎ లవ్. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావండి? ఆరాధన చేస్తావు. అది నాలుగోది. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమహిమ స్థలము నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ కూడా రాశారు చూడండి. ఈ వాక్యము బక్సింగ్ గారి కంటే చాలా ఇష్టం అంట, తెలుసా? బక్సింగ్ గారికి వాక్యం ఎప్పుడు హెబ్రోన్లో చూసినా, ఏ హెబ్రోన్ ఫెలోషిప్ చూసినా ఈ మాట కనిపిస్తుంది. రెండవది బలిపీఠం అగ్ని మండాలని కనిపిస్తుంది, తెలుసా? ఈ మాట చదువుతున్నప్పుడు ఆయన హృదయంలో ఆనందం వచ్చేదట, సంతోషం వచ్చేదట, దేవుని మహిమ వచ్చేదట, దేవుని వాగ్దత్తం వచ్చేదట, దేవుని ధన్యత వచ్చేదట. అసలు ఆ మాట చదువుతుంటే అనేక మంది వచ్చేవారట, తెలుసా? అది ఆరాధన అంటే. నిన్ను చూడగానే రావాలి. ఏ వచ్చాడు సోల్లారంటే కుదరదు. వచ్చిందండి ఆవిడ, ఎందుకంటే అగ్గెట్టెత్తుందండి, వచ్చాడండి ఆ బ్రదర్ అగ్గెట్టెత్తండి, కుదరదు. వస్తుంటే ఏమో రావాలి? సంతోషం రావాలి. వస్తుంటే ఏమో రావాలి? ప్రేమ రావాలి. వస్తుంటే ఏమో రావాలి? మహిమ రావాలి. వస్తుంటే ఏమో రావాలి? ఘనత రావాలి. అది గొప్పది. అది దేవుని ప్రేమ అంటే. నాలుగోది, బక్సింగ్ గారు ఆ మాట చదువుతున్నప్పుడు అంటే మా చిన్నతనం చూసినప్పుడు ఈ మాట చెప్తుంటే దేవుని ప్రేమను వెంబడించేవారట. అది గొప్పది. చూడండి, ఆ ప్రేమ నీలో ఉందా? అది ఆరాధన. ఆ ప్రేమతో దేవుని మహింపరచాలి, ఆ ప్రేమతో దేవుని కనపరచాలి, ఆ ప్రేమతో దేవుని కీర్తించాలి. చూసారా, ఓ రోజు పాట పాడుతున్నారు, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. చాలండి. చూసారా, ఈ పాట పాడుతున్నారు. వినండి. ఒక పెద్ద శెట్టి గారు చచ్చిపోవాలనుకున్నాడు. ఇలా నడుస్తున్నాడు, వాడి చుట్టూ ఇలా నడుస్తున్నాడు. యెహోవా నీ తేజోమహిమ స్థలమును ప్రేమిస్తున్న వాక్యం ఉంది. యెహోవా సైన్యముల కొద్ది యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, యెహోవా మందిరాన్ని చూడ నా ప్రాణం ఎంత ఆశపడుతుంది. చూశారనమాట. ఈ పాట పాడుతున్నాడు. మందిరంలో తలుపు తీస్తున్నాయి. వెళ్ళి కూర్చోవాలనుకున్నాడు. శరీరం అంటుంది వెళ్ళొద్దు అంటుంది, ఆత్మ నిల్లు అంటుందట. జాగ్రత్త వినండి, అయిపోయింది, ముగించేస్తాను, నేను టైం పాటిస్తాను, ఏం బాధపడకండి. వెంటనే ఆత్మ వెళ్ళమంటుంది, శరీరం వద్దంటుంది. ఆత్మ వెళ్ళమంటుంది, శరీరం వద్దంటుంది. అలా జరుగుతున్న సమయంలోనే లోపలికి వెళ్ళి కూర్చున్నాడట. ఆయన కూర్చోగానే దేవుని ప్రేమేటో చూశారట. పెద్ద దైవజనుడు వాక్యం చెప్తున్నాడట, నువ్వు పాపివి, నువ్వు దొంగవి, నువ్వు రకరకాల పనులు చేస్తావు, జాగ్రత్త, నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని చెప్తున్నాడట. ఆరాధనాత్మ చెప్పారట, దేవుని మహిమ నీలో వస్తుంది, దేవుని వాగ్దత్తం నీలో వస్తుంది, దేవుని ధన్యత నీలో వస్తుందని చెప్పగానే ఆయన వణికిపోతున్నాడట. వాక్యం ఏంటి? ఇప్పుడంటే ఎవడు వణకట్లేదు, అప్పుడు అయితే వాక్యం చెప్తుంటే వణికిపోయేవారు, చెప్పేవారు వినేవారు కూడా వణికేవారు. ఆత్మ పనిచేసి ఇప్పుడు రాను తగ్గిపోతుంది. బైబుల్ ఎక్కువైపోయాయి, కామెంటరీ బైబిల్ ఎక్కువ తగ్గిపోతుంది. అలా తగ్గిపోకూడదు. ఆత్మపూర్ణంగా చెప్పాలి. చెప్తున్నప్పుడు ఆత్మ పంచులు ఒక మాట కూడా, బక్సింగ్ గారు ఒక మాట పట్టుకొని ఆత్మ చెప్తుంటే అనేక మంది రక్షణ పొందేవారు. అది అన్నప్పుడు ఏమైందంటే
చేయొత్తాను. లాస్ట్లో 3వ మెసేజ్ అయింది, చేయొత్తాడట. ఆయన హృదయాన్ని మార్చిందట. ఆయన దేవుని మందిరంకి వెళ్ళాడట. భక్సింగ్ గారితో ప్రార్థన చేయించుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడట. ఎక్కడ ఉంటాడు? హోటల్లో, లాడ్జ్లో ఉన్నాడు. పెద్ద శెట్టి గారు. ఆ పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడట. సోమవారం వెళ్ళాడు. వారం రోజులట. ఈ వ్యాపారంతో చచ్చిపోవాలనుకుని చార్మినార్ ఎక్కాడట. దూకేద్దామంటే దేవుడు ఆపాడట. ఆ సమయంలో నేను భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడు. అన్న, మీరు చెప్పిన వాక్యానికి వందనాలన్న, మీ దగ్గరే ఉండాలనుకున్నట్టే వెళ్ళి మీ అమ్మా నాన్నతో చెప్పిరా అన్నాడట. ఆ శెట్టి గారు చిత్తూరులో మదనపల్లి ప్రాంతంలో ఉన్నాడు. వెళ్ళాడట. చెప్పొచ్చాడట. మళ్ళీ వెళ్ళాడట. దేవుని ఆత్మ ప్రేరణ లేదు, వెళ్ళిపో అన్నాడట. 3వసారి రమ్మన్నాడట. అన్నగారు వచ్చాడట. వచ్చితే పరిచయం చేశాడట. పరిచయం చేసినప్పుడు భక్సింగ్ గారి యొక్క ప్రేమను రుచి చూశాడట. ఆయన భక్సింగ్ గారి యొక్క ప్రేమను రుచి చూశాడట. ఆయన ఎవరు కాదు, ఖమ్మం తిమోతి గారు. తెలుసండి? అంత శెట్టి గారు భక్సింగ్ గారితో కలిసి ట్రాన్స్లేట్ చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు చూసారు. ఆయన చచ్చిపోయే ముందు కూడా చెప్పాడు, అన్న ఎంత తిమోతి లెగు, గెటప్ వేసే, ఆరాధనకి వెళ్ళాలనేవాడు. 10 నిమిషాలు పడుకునేట 15 నిమిషాలు లేపేసేవాడట శెట్టి గారు. ఆయన అలాంటి ఆయన రక్షణ దేవుని ప్రేమటి నేను రుచి చూశాను. ఒక పాట ద్వారా, యేసు పరిశుద్ధ నామమునకు అధిక మహిమ కలుగును పాట ద్వారా ఏమైందండి? అది నీలో దేవుని ఆత్మ పనిచేస్తే, ఆరాధన ఆత్మ పనిచేస్తే, దేవుని స్తుతించే ఆత్మ పనిచేస్తే, దేవుని గణపరిచే ఆత్మ పనిచేస్తే, నీ హృదయం దేవుని దగ్గరికి వస్తుంది. అప్పుడు దేవుడు నేనేం చేస్తాడు? హెచ్చిస్తాడు. అది యెహోవా నీ నివాస మందిరం, నీ తేజమైన స్థలం నేనేం చేస్తానండి? ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత దయగల దేవుడు. చూడండి 92వ కీర్తన 5వ చూపించి ముగించేస్తాను. 92వ కీర్తన 13వ వచనం చదవండి. కీర్తన 92:13 చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వాడై వారు మన దేవుని ఆలయమందు ఆవరణములో వర్ధిల్లు. చూసారండి, నాటబడితే ఏమొస్తుందండి? వర్ధిల్లుట. నువ్వు నాటబడితే ఏమొస్తుందండి? ఇంట్లో చూడండి, పిల్లలు పుట్టారు, ఎదగకుండా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నువ్వు ఎదగలేదురా, అమ్మాయి ఎదగపోతే ఎదగలేదమ్మా అంటారు కదా. నువ్వు దేవుని మందిలో ఎలాగుండాలండి? మరొకసారి చదవక్క 92:13. యెహోవా మందిరము నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. అది వర్ధిల్లుట. నువ్వు మందిరంకి వస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నువ్వు మందిరంకి వస్తే దేవుని మహిమ వస్తుంది. నువ్వు మందిరంకి వస్తే దేవుని ఘనత వస్తుంది. నువ్వు మందిరంకి వస్తే దేవుని కీర్తి వస్తుంది. నువ్వు మందిరంకి వస్తే దేవుని పూజిస్తావు. నువ్వు మందిరంకి వస్తే దేవుని వెంబడిస్తావు. 2019వ సంవత్సరం మే నెల 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు నేను మర్చిపోలేని సంఘటనలు, చాలా విపత్తుమైన సంఘటన జరిగింది మా కుటుంబంలో. ఇంతంత కాదు, మందిరంలో పరిస్థితి వేరైపోయింది. శ్రీ చైతన్య కాలేజీలో మా పెద్దవాడు చదువుతున్నాడు. పెద్ద పాము కుట్టింది, స్నేక్ బైట్ అయింది. రాత్రంతా కూడా మా బ్రదర్ గారు, పాప అందరూ కూడా హాస్పిటల్ ఉన్నారు. నేను నర్సీపట్నం దగ్గర అన్నవరం ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. నాతవరం ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తున్నాను. శనివారం అయిపోయింది. శుక్రవారం వెళ్ళాం, ప్రార్థన అయిపోయింది. యేసుదాస్ అన్నగారికి ఉన్నారు. శనివారం ఉదయాన్నే ఫస్ట్ బస్ పట్టుకొని వచ్చాను. జాగ్రత్త వినండి, నేను చెప్పే మాటలు చిన్న విషయం కాదు. ఆ రోజంతా వెళ్ళిపోయారు. గాయత్రి విద్యా పరిషత్ హాస్పిటల్లో అందరం ఉన్నాం. పరిస్థితి మారిపోయింది. వెంటనే పినాకిల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. బాబుని, పెద్ద బాబుని షిఫ్ట్ చేసాం. చచ్చిపోతాడన్న డాక్టర్, చచ్చిపోయినా నేను. మరుసటి రోజు ఆదివారం వచ్చింది. పినాకిల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాలు అంతా ఉబ్బిపోయింది. ఎంత పెద్ద కాలు అయిపోయింది. అది పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజు నీట్ ఎగ్జామ్, 4th నీట్ ఎగ్జామ్ రాయాలి. ప్రభా నేనేం చేయమంటావు? అవతల నేను మా అత్తగారి తరపుల చుట్టాలు, మా బావమరుదులు, మా బావగారు, తర్వాత మా వదిలిని అందరూ వచ్చారు కార్లు వేసుకొని. వీళ్ళని ఎగ్జామ్ తీసుకెళ్ళాలన్నారు. నేను వెళ్ళడం అవ్వదు, కుదరదు అనేసాను. పర్మిషన్ చూస్తే ఐసీలో రూమ్ ఉన్నాడు, పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ? ఏపీ హెల్త్ మినిస్టర్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వచ్చాం. అంబులెన్స్లో వెళ్ళాడు ఎగ్జామ్ రాయడానికి. ఈ చేతులతోనే పట్టుకున్నాను నేను 7 ఫ్లోర్లు పట్టుకొని వాడిని, నేను నా సిస్టర్, నా వైఫ్ కూడా ఇద్దరం వెళ్ళాలి. ఎవరు ఎలా వచ్చారు? పట్టుకొని వెళ్తుంటే నాకు ఏడుపు. బాబా ఏటి నాయన ఈ శోధన, ఏటి ఈ కష్టం. అంబులెన్స్లో 5 వేట్లు. డీన్స్ వచ్చారు, శ్రీ చైతన్య డీన్స్, అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్తో సహా, అసిస్టెంట్ డైరెక్టర్ సహా మా దగ్గరే ఉన్నారు. ఎందుకంటే వీడు కానీ చచ్చిపోయాడా కాలేజీ మూసేస్తారన్నారు. పరిస్థితి ఎలా ఉంది చూడండి. మీడియా 15 మీడియాలు వెంబడిస్తున్నాయి మమ్మల్ని, అబ్బాయిని వెంబడిస్తున్నాయి. ఈటీవీ, TV9, ఏంటండి ఎంటీవీ, ఆర్టీవీ, వాటీవీ, అన్ని టీవీలు వచ్చాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ టీవీలోనే అక్కడే ఉన్నాయి. పరిస్థితి మారిపోయింది. నిజం చెప్తున్నాను. ఈ చేతులతో పట్టుకెళ్తున్నాను. నేను ఏడుస్తున్నాను. నేను ఎప్పుడు ఏడను. అలాంటిది ఎందుకు నీకు ఈ శ్రమ వచ్చింది? మా మామగారు ఎగ్జామ్ రాయించకపోతే కుదరదన్నారు. ఆ సమయంలో తీసుకెళ్తున్న సిస్టర్ కూడా ఏడుస్తుంది. పోలే దేవుని చిత్తం అనుకొని పెట్టిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంబులెన్స్ రాగానే అందరూ సైడ్ ఇచ్చారు.
లోపల టైట్ తీసుకెళ్ళారు. డీన్ కూడా మాట్లాడారు, అన్నీ కూడా సెట్ చేశారు. ఒక రూమ్లో సెట్ చేశారు అబ్బాయిని. సెట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ అవగానే తీసుకొచ్చాం, హాస్పిటల్ ఉన్నాడు, పరిస్థితి అయిపోయింది. ఆ సమయంలో ఆ సాయంకాలమున వినండి జాగ్రత్తగా, నేను ఉదయకాలంలో ఒక 5 నిమిషాలు పావు గంట అక్కడ దగ్గర చర్చి ఆరాధనకి వెళ్ళొచ్చాను. సాయంకాలం మధురవాడ మందిరం వాళ్ళు, ఫిలదెల్ఫియా మందిరం వాళ్ళు, ఎష్కోలు మందిరం వాళ్ళు ముగ్గురు కలిసి ఐసీ రూమ్ ఎదురుగానే పెద్ద హాల్ ఉంది, అక్కడ ఆరాధన నడిపించారు వైపాలన్న గారు. చూసాను ఎంత గొప్ప ఆశ్చర్యం. నువ్వు దేవుని కొరకు నాటబడితే, దేవుని కొరకు విన్నవించుకుంటే, దేవుని కొరకు కష్టపడితే, దేవుని కొరకు శ్రమ పడితే, దేవుని కొరకు బాధపడితే, ఈ శ్రమ వచ్చిందని కానీ నేను బాధపడలేదు. అలాంటి పరిస్థితి మన అవరస్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆరాధన అయిపోయింది, అందరూ కూడా కాఫీలు తాగారు, వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ యొక్క విధానం సీట్ వస్తుంది అనుకున్నారు. 600 మార్కులు వచ్చి ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఆడు బాధపడిపోయాడు. ఇంత కష్టంలో బాగా రాశాను డాడీ, రాలేదన్నాడు. రెండోసారి రాశాడు, రాలేదు. మూడోసారి అనగానే ఇంకా వేదన అయిపోయాడు. చెప్తున్న జాగ్రత్త వినండి, ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మతో చెప్తాను, నాతో చెప్తే నేను గోసురుతాను బాగా తెలిసిన వాళ్ళ అమ్మతో చెప్పాడు. వాళ్ళ అమ్మ అన్నది, ధైర్యంగా ఉండి దేవుడు సాయం చేస్తారు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తారీఖు గుడ్ ఫ్రైడే ఈస్ట్ మినిస్ట్రీకి సోమజిగూడ హైదరాబాద్ పరిచయకి వెళ్తున్నాను. ట్రైన్ టికెట్ రిజర్వేషన్ అయిపోయింది. నాటపడ్డ పెట్టి చెప్తున్నానండి, రిజర్వేషన్ అయిపోయింది. మా అబ్బాయి నన్ను నర్సీపట్నం కాంప్లెక్స్ దించడానికి, డాడీ అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చింది, గుంటూరు జాయిన్ అయిపోతే రేపు వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళొద్దు, వెయిట్ చేయను. ఏమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకొని ఎష్కోల మందిరంకి వెళ్ళాతే ఇక్కడ మమ్మిరే మందిరంకి వెళ్ళాను. అప్పుడు అనగానే ఎందుకు డాడీ అలాగన్నాడు మమ్మీ అన్నది. నువ్వేం చేయకురా, డాడీ చెప్పిన మట్టి నువ్వు ప్రార్థన చేశాను, వెళ్ళాడు కదా అని చెప్పారు. ఆ సమయంలో ప్రార్థన చేసాం. నేను పరిచర్యకి వెళ్ళిపోయాను. లక్షవారము గోదావరికి వెళ్ళిపోయాను పరిచర్యకి. శుక్రవారం ఆది సోమవారం చూసుకొని మంగళవారం ఉదయం వచ్చాను. ఇక్కడ బాధపడుతున్న వచ్చిన సీట్ని పోగొట్టాడు ఎందుకు డాడీ అన్నాడు. దేవుని పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు, జాగ్రత్త అన్నాడు. ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, జాగ్రత్త అన్నాడు. ఆడు అనుకున్నాడు, పిచ్చోళ్ళని నవ్వుతున్నాడు. నాకు చేయడం ఏంటి అనుకున్నాడు. నాటబడ్డం అంటే అది. అప్పుడు దేవుని ప్రార్థన చేశాను, ప్రభా నేను పరిచర్య చేసి వచ్చాను, సీటు పోయింది, నీ చిత్తం ఏదన్నా. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అసిస్టెంట్ పిఏ నాకు ఫోన్ చేశాడు. నా ఫోన్ అందట్లేదు. మీ అందరం కలిసి బాబు టిల్లు మన బ్యాచ్ అంతా కలిపి కన్నంపేటలో పెళ్ళికి వెళ్ళాం మేము. అక్కడ సిగ్నల్స్ అందవు. మేమందరం కాఫీ తాగడానికి రాగానే అప్పుడు సిగ్నల్ ఆన్ అయింది, కానీ మాట వినిపించట్లేదు. వెంటనే సిస్టర్ ఫోన్ చేశారు. ఎక్కనే అర్జెంట్ రేపు ఉదయాన్ని బయలుదేరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండి 50,000 రూపాయలు డిపాజిట్ చేయండి, బాబు బీడీఎస్ సీట్ వచ్చిందని. ఎంబీబీఎస్ అనుకుని చూడండి, మేము అనుకోలేదు సీట్ వస్తుందని కూడా అనుకోలేదు, ఏమనుకోలేదు, మర్చిపోయాం అసలు. ఈ బిడ్డ కూడా మర్చిపోయాడు. ఇంకంత అయిపోయింది, నేను అది అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్నాను. సమయంలో దేవుడు సహాయం చేశాడు. నాటబడ్డంటే చెప్పాడు. వెంటనే మరుసటి రోజు కారు తీసుకొని 50,000 రూపాయలు మా బావగారు వెంటనే తీసుకొని ఆయన విజయవాడ వచ్చాడు. మేము ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి వెంటనే సర్టిఫికేషన్ సబ్మిట్ చేసి ఒకే ఒక సీట్ అండి. ఆ ఒక్క సీట్ ఇడుకొని దేవుడు ఉంచాడు. నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. నేను దేవుని పని చేస్తాను ఆగురండి. దేవుడు అని గొప్పగా ఇచ్చించాను. చదవండి, మత్తయి సువార్త 6:33 చదవని మాట కనిపిస్తుంది. మత్తయి సువార్త 6:33 అయిపోయింది. నా రాజ్యం, సీక్ ye first the kingdom of God and righteousness shall be added unto you. ఆయన రాజ్యం నీతిని మొదలు వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. అప్పుడు నేను దేవుని రాజ్యాన్ని వెతికాను, దేవుడు సీట్ ఇచ్చాడు. తర్వాత లెనోరా కాలేజ్ ఎలక్ట్ అయింది. తర్వాత ఫీజు కట్టాం, 30 లక్షల రూపాయలు లోన్ పెట్టి ఎడ్యుకేషన్లో పెట్టాం. దేవుడు గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, కష్టంలో దేవుడు మహింపరచబడతాడు. నాకు శ్రమ వచ్చిందంటే కాదు దీవెన వస్తుందని తెలుసు. నాకు శ్రమ వచ్చిందంటే దేవుని దీవెన వస్తుందని తెలుసు. 23వ సంవత్సరము డిసెంబర్ 1-2 తారీఖుల్లో బాబు యాక్సిడెంట్ అయ్యి కేర్ హాస్పిటల్ ఉన్నాడు. 5వ తారీఖు నేను ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాశాడు, డిస్టెన్స్ 95 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు వీడు బెడ్ మీద ఉన్నాడు, హాస్పిటల్లో మెడికల్ చూసి వెళ్ళిపోయాడు, ఆపరేషన్ రోజు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఎగ్జామ్ రాస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యతగా 85% మార్క్స్లో దేవుడు పాస్ చేయించాడు. ఒక పట్టా వచ్చింది. చూడండి ఎందుకు చెప్తానంటే, ఒక పాప పెట్టింది ఏమంటే, ఎంతో స్ట్రగుల్ అయ్యాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, ప్రార్థన చేశాడు. లాస్ట్లో ఆయన ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తాతయ్య లేడు అని ఏడ్చుకొని చెప్పాడట. తాతయ్య లేకపోయినా ఆత్మీయమైన తాతయ్య పరలోకం ప్రభు ఉన్నాడు రా, జాగ్రత్త అన్న. తర్వాత మీ పెదనాన్న ఉన్నాడు, ప్రార్థన ఫోన్ చేయాలన్నాడు. చెప్తున్నాను ఎందుకంటే దేవుడు అది నాటబడ్డం అంటే అది. నువ్వు దేవుని కొర నాటబడి దేవుడు నేను హెచ్చిస్తాడు. నేనేమనలేదు ప్రభా, నీ చిత్తం ఏముందో నెరవేర్చంటే, ఎంతో కష్టమైతే అన్ని పేపర్లు కష్టమైతే డాడీ ఎలా రాసానో తెలియదులేదు డాడీ, కానీ ఎవరితో ఎక్కువ మాట్లాడు, కామ్గా ఉంటాడు.
కానీ మహా తెలివైనాడు, కామ్గా ఉంటాడు, అమ్మలాగా తొణకడు బెనకడు, నోరు మూసుకొని ఉంటాడు. అసలు చూస్తే ఆశ్చర్యం అయిపోయిందంటే ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందట. నేను వెంటనే ఆ కలాం మోకరించి నాకు చెప్పగానే పరిచయలో వచ్చి వస్తున్నప్పుడు మోకరించి ప్రార్థన చేసి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడని చెప్పి. ఎందుకు చెప్తున్నంటే నువ్వు దేవుని మందిరంలో నాటబడితే దేవుడు నిన్ను అసలు చదవండి, యోహాను సువార్త 4:24 చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించి. నేను 5 విషయాలు చెప్పాను. మొదటిది దేవుని ప్రసన్నత వెతకాలి, రెండవది మందసం, మూడవది దేవుని మందిర ఆనందము, నాలుగవది ప్రేమ, ఐదవది నాటబడి. ప్రభుత్వం ఇంకోసారి చెప్తాను. అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని సంతోషం నీలో ఉంటే, దేవుని ప్రేమను మీరు అందరూ తెలుసు, ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా జరిగిన సంగతి. ద లైఫ్ ఈజ్ రియాలిటీ, ద డెత్ ఈజ్ రియాలిటీ, దట్ అండ్ ఈజ్ రియాలిటీ. జీవితం వాస్తవమైంది, మరణం వాస్తవం, నిత్యత్వం వాస్తవం. ఎందుకంటే నాకు శ్రమ వచ్చిందంటే దేవుడు కొన్ని మేలు ఇస్తాడని నాకు తెలుసు. శోధన సహించేవాడు, శోధన ఇచ్చేవాడు జీవకిరీటం పొందుతాడు రీతిగా పరాయి దేశం ప్రధానమంత్రి యోసేపు అయ్యాడు, పరాయి దేశంలో ప్రధానమంత్రి మొద్దుకయ్యాడు, పరాయి దేశం ప్రధానమంత్రి దానియేలు అయ్యాడు. ఆడ పరాయి దేశంలో చదువుకొని వచ్చాడు. దేవుడు అంత ఆశీర్వాదము ఇచ్చాడు. మన జీవితంలో కూడా మన మందిరంలో ఒక డాక్టర్ ఉన్నాడు, పర్లేదు, దేవుడు అన్నీ చేస్తాడు. సోమవారం వచ్చి వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను VBSకి వచ్చినాను, వెంటనే ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాడు 8 గంటలకి. నేను బస్సు ఎక్కేస్తున్నాను, తమ్ముడిని చూసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే హౌస్ సర్జన్ జాయిన్ అయిపోయాడు అనే రిజల్ట్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే దేవుని ప్రేమించే వరకు ఆయన సంకల్పం పిలువబడిన మేలు కొట్టిన సమస్తం సమకూడి 5 సంవత్సరాలు చాలా చిన్న విషయం కాదండి. మెడిసిన్ అంటే చాలా కష్టం. మామూలు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎలాగైనా ఆడుకొని పాడవచ్చు, కానీ ఇంజనీరింగ్ కూడా పాడవచ్చు. మెడిసిన్ చాలా కష్టం. నూర్చి రాగదీసేస్తారట. అంత కష్టమైన ప్రదేశంలో దేవుడు హెచ్చించేశాడు. ప్రార్థన చేసుకుంది, దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి భద్రుడు. దేవుడు ఆత్మ కనుక చెప్పండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు.